హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మన కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఫస్ట్గా ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అది హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసి అది కూడా కలర్ చేంజ్ అవ్వాలండి. సో కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కరివేపాకు, అలానే ఒక 2-3 వరకు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. సో నేను వచ్చేసి ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. సో మీరు ఒకళ్ళు ఎక్కువ చేసుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు మూత పెట్టేసి మసాలా కోసం అయితే మిక్సీ జార్ తీసుకోవాలండి. సో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 6 to 7 వరకు అయితే ఎండుమిర్చి, అలానే ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 చిన్న పీసెస్ అయితే ఎండు కొబ్బరి. ఒక ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. సో మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చ టైప్ అయితే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి అయితే ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసిన తర్వాత అయితే మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఒక 6 to 8 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేసి చాలా టేస్ట్ వస్తుంది. సో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. సో మీరు ఎప్పుడు అంటే ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుందండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కర్రీ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుందండి. సో చూస్తుంటేనే నోరు ఊరుతుంది. కాకపోతే ఏదైనా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మన కర్రీస్ బాగుంటాయండి. సో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.